This video is brought to you by AKSIAS. హలో ఎవరివన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ. సో ఈరోజు సెషన్లో మనము 61st క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఒక టెంపో దాని అసలు విలువలో 4/5 వంతుకు బీమా ఇన్సూరెన్స్ చేశాడు. రైట్. సో ఒక టెంపో వాల్యూ ఎక్స్ అయితే అందులో 4/5 అంట బీమా చేశాడంట. అంటే 5 అనేది యాక్చువల్ వాల్యూ, అంతే కదా. సో ఈ 4 అనేది ఇన్సూరెన్స్ చేసిన వాల్యూ. 1.3% రేటుతో దానిపై ప్రీమియము 910 అయితే టెంపో అసలు విలువ ఎంత అన్నాడు. చూడండి, ఇక్కడ 1.3% చేస్తే టెంపో ప్రీమియం వాల్యూ ఏంటంటే 910 అంట. అదే 100% వాల్యూ తీసుకోండి. 100% అయితే ఏమవుతుందండి, సో పర్సంటేజ్ క్యాన్సిల్ చేయొచ్చు. సో 1.3 మనం ఎలా రాయొచ్చు, మనం 13,910. సో ఇక్కడ 1000 రాసుకోవచ్చు. రైట్. సో 13 × 70 ఎంత అండి, 13,91. రైట్. సో ఇక్కడ కూడా ఏమొస్తుంది, 70 అంటే ఎంత వస్తుంది, 70,000. ఇక్కడ ఏమన్నాడు, ఈ 70,000 ఏంటండి, 70,000 అనేది అతని యొక్క ఇన్సూరెన్స్ కదా. 70,000 ఇన్సూరెన్స్ అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, ఆ టెంపో యొక్క అసలు విలువ కనుక్కోమన్నాడు కదా. ఇక్కడ చూడండి, మనము ఫస్ట్లో డిస్కస్ చేసుకున్నాము, ఈ 4 పార్ట్స్ అనేది ఇన్సూరెన్స్, 5 పార్ట్స్ అనేది యాక్చువల్, అంటే అసలు విలువ, అంతే కదా. అంటే ఇక్కడ చూడండి, 4 పార్ట్స్ ఇన్సూరెన్స్ కదా, మనకి ఇన్సూరెన్స్ ఎంత వచ్చింది, 70,000. అయితే 5 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు, అంతే కదా. సో అంటే ఏమవుతుంది, 4 × 700 అంటే ఎంత అండి, సో 350 అంటే 175 × 175 ఎంత వస్తుందండి, 175. 5 ఎంత, 5 5 25, 2. సో 17 5 85, 85 + 2 87. అంటే సో ఇక్కడ మనకు 00, ఇక్కడ 00 వస్తుంది. సో 87,500. రైట్. ఆ టెంపో అసలు విలువ ఎంత అంటే 87,500. నెక్స్ట్ క్వశ్చన్, గోధుమను మరబట్టించడం అంటే ఏంటండి, గ్రైండింగ్. గోధుమను గ్రైండింగ్ చేయడం వల్ల 15% తరుగుదలతో ఒక దేశం 30 లక్షల టన్నుల గోధుమను ఎగుమతి చేయగలదు. అంటే గ్రైండింగ్ చేసిన గోధుమనంట 15% తరుగుదలతో ఒక దేశం ఏం చేస్తాడట అంటే 30 lakh tons ప్రొడ్యూస్ చేస్తుందంట. అదే గ్రైండింగ్ మరబట్టించడంలో 10% తరుగుదల మాత్రమే ఉంటే 20 లక్షల టన్నుల ఎగుమతి చేయగలిగితే ఆ దేశం ఎన్ని గోధుమ ఉత్పత్తి చేస్తుందట. అదే 10% తరుగుదల ఉంటే అదెంత ఉత్పత్తి చేస్తుందంట, 10 lakhs ఉత్పత్తి చేస్తుందంట, అంతేనా. అయితే ఆ దేశంలోని గోధుమ పంట ఉత్పత్తి ఎంత అన్నాడు, చూడండి, దీని డిఫరెన్స్ ఎంత అండి, సో ఈ డిఫరెన్స్ ఎంత, 2%. దీని డిఫరెన్స్ ఎంత, 10 lakhs, అంతేనా. 2%, మనకు 2% డిఫరెన్స్ ఉంటే ఎంత వచ్చిందండి, 10 lakhs వచ్చింది. అదే మనకు మొత్తం ఉత్పత్తి అయినా లేకపోతే అసలు అన్న లేకపోతే ఒరిజినల్ వాల్యూ అన్న మనం ఎంత తీసుకుంటాం, 100% తీసుకుంటాం. సో 100% అంటే ఎంత అన్నాడు అక్కడ, అంతేనా. సో చూడండి, ఇక్కడ 5% అండి, 2% అని రాశాను, ఇక్కడ 5%. రైట్. సో 520s, అంతే కదా. 520s అంటే ఇటు వస్తే ఏమవుతుందండి, 20 × 10 lakh అంటే అయితే ఏంటండి, 200 lakh. రైట్. సో ఈ 200 lakh అనేది ఆ దేశంలోని గోధుమ పంట ఉత్పత్తి అంట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో పోటీ పరీక్షల్లో మొత్తం హాజరైన అభ్యర్థులలో 6% మంది సెలెక్షన్ పొందారంట. ఏ రాష్ట్రంలో అంట
మొత్తం హాజరైన వాటిలో 6% సెలెక్ట్ అయ్యారంట. బి రాష్ట్రంలో అంతే సంఖ్యలో అంటే సేమ్ మెంబర్స్ పాల్గొని 7%తో ఎంపికయ్యారు. ఏ కంటే బిలో అంట 80 మెంబర్స్ ఎక్కువ సెలెక్ట్ అయ్యారంట. ఏ కంటే బిలో 80 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారంట. రైట్. అయితే ప్రతి రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు అన్నాడు. రైట్. సేమ్ మెంబర్స్ అన్నాడు కాబట్టి మనం ఒక రాష్ట్రం కనుక్కుంటే ఇంకో రాష్ట్రం కనుక్కోవచ్చు. రైట్. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 1% కదా. సో ఇక్కడ 1%తోని డిఫరెన్స్తోని ఎంతమంది అధికంగా ఉన్నారు? 80. అప్పుడు 100% ఉంటే ఎంత అవుతారండి? 100%. 1 × 80, 100 × 80 ఎంత అండి? 8,000. అంటే ఒక్కొక్క రాష్ట్రం నుండి 8,000 మంది విద్యార్థులు హాజరవుతారట. ఒకవేళ మొత్తం 2 రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఎంతమంది విద్యార్థులు అనేది ఎంత అవుతుందండి? 8,000 + 8,000 ఎంత అవుతుందండి? 16,000 మంది. ఒకవేళ మొత్తం అడిగితే 16,000 మంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కారు ఖరీదు 3,25,000. దాని ఖరీదులో 85% ఇన్సూరెన్స్ చేయబడింది. ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నది. ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇన్సూరెన్స్లో ఇక్కడ కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇన్సూరెన్స్లో అంటే ఈ 85%లో 90% చెల్లించారంట. రైట్. సో కారు విలువకు ఇవ్వబడిన మొత్తానికి గల వ్యత్యాసం ఎంత అన్నాడు. కారు విలువకు మరియు ఆ ఇవ్వబడిన మొత్తం వ్యత్యాసం ఎంత అన్నాడు. చూడండి, ఇక్కడ కారు వాల్యూ ఎంత అండి? 3,25,000. అయితే ఆ కొనేటప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంట? దాని 85% ఇన్సూరెన్స్ చేశాడంట. అంతేనా? ఈ 85% ఇన్సూరెన్స్లో కారు యాక్సిడెంట్ కావడం వల్ల ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నది. ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇన్సూరెన్స్లో 90% ఇచ్చారంట. అంటే ఈ 85%లో వాళ్ళు ఏం చేశారట అంటే 90% ఇన్సూరెన్స్ ఇచ్చారంట కదా, ఇందులో కాదు. సో 3,25,000లో కాదు, 85%లో 90% చెల్లించారంట. అయితే ఈ వచ్చిన ఎండ్ రిజల్ట్కును యాక్చువల్ వాల్యూకి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ 0 క్యాన్సల్. సో 3 క్యాన్సల్. 85,9 ఎంత వస్తుంది? 765. సో 325 × 765 ఎంత వస్తుంది చూడండి. ఎంత వస్తుంది? 5, 2. సో 10, 12, 1, 16. సో 30. సో 12, 15, 1, 18 means 19. సో ఇక్కడ ఏమొస్తుంది? 5, 3, 14, 17, 1, 21, 22. సో 5, 2, 16, 1, 18, 1, 4, 2. రైట్. సో 2,48,625. 2,48,625. బట్ యాక్చువల్ వాల్యూ ఎంత అండి ఇక్కడ మనకు? యాక్చువల్ వాల్యూ ఎంత ఇక్కడ? 3,25,000. మనకు వచ్చిన వాల్యూ వాడు ఇచ్చిన వాల్యూ ఎంత? ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇచ్చిన వాల్యూ అంట 2,48,625. రైట్. సో మనం డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. చూడండి, ఇక్కడ ఈ 625కి ఎంత యాడ్ చేస్తే మనకు లాస్ట్ 0 వస్తుందండి. 375 యాడ్ చేస్తే 0 వస్తుంది. రైట్. సో డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు. బట్ ఈ రెండు కలుపుతాం చూడండి. సో 2,48,625, 76,375. సో 0 ఇక్కడ 1, 0 ఇక్కడ 1, 0, 1, 15, 1, 12, 1, 3. 3,25,000. సో మన ఆన్సర్ ఏంటండి? 76,375 అనేది ఆ కారు యాక్చువల్ వాల్యూకును ఇన్సూరెన్స్ వాల్యూకు మధ్యలో డిఫరెన్స్. రైట్. సో నెక్స్ట్ చూద్దాం. స్టేషనరీ షాపుకు గౌరీ వెళ్ళి 25 పెట్టి కొన్ని వస్తువులు కొని
ఆ వస్తువులలో పన్ను చెల్లించవలసిన వాటికి గాను 30% ట్యాక్స్ చెల్లించింది. ట్యాక్స్ రేటు 6% 30 పైసలు ట్యాక్స్ చెల్లించింది. ట్యాక్స్ రేట్ 6% అయితే ట్యాక్స్ లేని వస్తువుల విల ఎంత అన్నాడు. రైట్. సో చూడండి, గౌరీ అంట షాప్కి వెళ్ళి ఒక వస్తువు 25 రూపీస్ కొనిందంట. అయితే ఆ వస్తువుల పన్ను చెల్లించిన వాటికి గాను ఆమె ఏం చేసిందంటే పన్ను చెల్లించే బదులు 30 పైసే చెల్లించిందంట. అప్పుడు ట్యాక్స్ రేట్ ఎంత అంట 6% అంట. ట్యాక్స్ లేని వస్తువుల విల ఎంత అన్నాడు. చూడండి, 6%తో ఆమె ఎంత పే చేసిందంట 30 పైసే పే చేసిందంట కదా. అదే 100% ఎంత పే చేస్తుందండి ఆమె 6 × 5 × 5 అంటే ఎంత వస్తుందండి 500 పైసలు. 500 పైసలు మనం రూపీస్తో కన్వర్ట్ చేస్తే 5 రూపీస్ అని రాయొచ్చు, అంతే కదా. ఈ 5 రూపీస్ ట్యాక్స్, 5 రూపీస్ అనేటిది ట్యాక్స్. అయితే ట్యాక్స్ లేని వస్తువు విల ఎంత అంది. ట్యాక్స్ లేని వస్తువు విల ఎలా అనుకుంటామండి 25 మైనస్ ఇక్కడ ఎంతండి 5 రూపీస్ వచ్చింది, ప్లస్ అక్కడ ఎంత ట్యాక్స్ పే చేసిందామే 30 పైసా అంటే 0.30 అంటే ఎంత అవుతుందండి 25 మైనస్ 5.30, సో 19.70 అనేది ఆన్సర్. 19.70 అనేది ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోవాలి చూడండి. 3 బౌండరీలు 8 సిక్స్లతో 110 పరుగులు ఒక బ్యాట్స్మెన్ చేయగలడు. ఫర్ సపోజ్ సచిన్ అంట 110 రన్స్లో 3 బౌండరీస్ అంటే ఎంత అండి 4, 3 4s అంటే ఎంత 12 రన్స్ వేసాడు కదా. 8 6s అంటే ఎంత అండి 48 రన్స్ వేసాడు కదా. సో ఈ టోటల్ ఎంత అండి, ఇందులో ఎంతండి ఈ టోటల్ ఎంత అండి 60 రన్స్ వీళ్ళు బౌండరీస్తో సాధించాడు. వికెట్ల మధ్యలో పరుగులు తీయడం ద్వారా మొత్తం స్కోర్లో ఏ శాతం మేరకు స్కోర్ చేశాడట. చూడండి, ఈ 110 రన్స్లో 60 రన్స్ ఏమో బౌండరీస్ ద్వారా వచ్చినాయి. రిమైనింగ్ రన్స్ అంటే ఎంత 50 రన్స్ బిట్వీన్ ద వికెట్స్, అంటే ఈ వికెట్ మధ్యలో తీసిన రన్స్ 50 అంట. రైట్. అయితే ఈ 50 రన్స్ 110లో ఎంత పర్సెంట్ అంటున్నాడు. 50 రన్స్ 110లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. అంటే చూడండి, సో 500/11 అంటే ఎంత వస్తుందండి ఇక్కడ మనకు 500/11 అంటే సో 45 5/11 పర్సంటేజ్. 45 5/11%. క్వశ్చన్ చూడండి, 5% కమిషన్ మినహాయింపగా టీవీ సెట్ విలువ 9,595, దాని ప్రకటన విలువ ఎంత అన్నాడు. రైట్. సో 5% అంట మినహాయించగా ఒక టీవీ విలువ అంట 9,595 అంట. అయితే దాని ప్రకటన విలువ మార్కెట్ ప్రైస్ ఎంత అన్నాడు. రైట్. సో చూడండి, ఇక్కడ 100% అనుకో ఒక వస్తువు వాల్యూ, అక్కడ ఎంత మినహాయించాడు 5% మినహాయించాడు అంటే ఎంత 95% అవుతుంది. సో 95% 9595 అయితే 100% ఎంత అంటున్నాడు. రైట్. సో 95 × 101 ఓకేనా. నెక్స్ట్ అంటే సో 100 × 101 ఎంత అండి 100 × 101 10100 అంటే ఆ ప్రకటన విలువ 10,100. ప్రకటన విలువ 10,100. సో ఆన్సర్ ఏంటండి ఆప్షన్ సి. క్వశ్చన్ చూడండి, పండ్ల వర్తకుడు కొన్ని యాపిల్స్ను 40% మేరకు అమ్మిన తర్వాత అతని దగ్గర ఇంకా 420 యాపిల్స్ మిగిలాయి. మొదట్లో అతని దగ్గర ఉన్నవి ఎంత అన్నాడు. రైట్. ఒక పండ్ల వ్యాపారి దగ్గర 100% యాపిల్స్ ఉన్నాయనుకోండి, 100 యాపిల్స్ ఉన్నాయనుకోండి ఫర్ సపోజ్, అందులో 40% అమ్మేశాడంట. 40% అమ్మేశాడంటే ఎంత అమ్మేశాడండి 40 అమ్మేశాడు కదా. సో ఈ 40 అమ్మేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయండి అతని దగ్గర, ఆ 40లో -40 అంటే 60 ఉంటాయి. అయితే ఈ 60 మనం 100 అనుకున్నాం కాబట్టి మనకు 60 వచ్చింది. బట్ అక్కడ అతను
అతని దగ్గర ఉన్న యాపిల్స్లో అమ్మేస్తే 420 ఉన్నాయంట కదా. అయితే మనం ఫస్ట్ ఎన్ని యాపిల్స్ అనుకున్నాం, 100 యాపిల్స్ అనుకున్నాం. అయితే 100 యాపిల్స్ ఉంటే ఎంత అన్నాడు అంటే చూడండి, 60 × 7, 100 × 7, 700. అయితే అతని దగ్గర స్టార్టింగ్లో 700 యాపిల్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో 700 యాపిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 66 2/3% తన ఆదాయం ఖర్చు పెట్టగా ఇంకా నెలకు 1200 ఆదా చేశాడు. అతని నెలవారీ ఖర్చు రూలులో ఎంత అన్నాడు. చూడండి, 66 2/3% మనము ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 66/3 అంటే 198 అంటే 200/300, రైట్. సో 0 0 క్యాన్సల్. ఓకే, సో 2/3 కదా. సో ఈ 2/3లో 3 ఏంటండి అతని ఇన్కమ్, 2 ఏంటి అతని ఎక్స్పెండిచర్, రైట్. సో చూడండి, ఇన్కమ్ ఎంత అవుతుంది, ఇన్కమ్ ఎంత అండి 3 రూపీస్, ఎక్స్పెండిచరు 2 రూపీస్. అయితే సేవింగ్స్ ఎంత 1. సో సేవింగ్స్ ఎలాగనుకుంటాం మనము, ఇన్కమ్ ఈక్వల్స్ టు మనకు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అదే సేవింగ్స్ కనుక్కోవాలనుకుంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కదా. సో అక్కడ ఏమన్నాడు, ఖర్చు పెట్టగా ఇంకా నెలకు 1200 ఆదా చేశాడంట. సో ఆయన ఏం చేశాడంట, 1200ని ఆదా చేశాడంట, ఇంకా 1200ని ఆదా చేశాడు. అదే నెలవారీ ఖర్చు రూల్లో ఎంత అన్నాడు అంటే ఈ ఖర్చు కనుక్కోమన్నాడు. 1 × 1200, 2 × 1200 ఎంత అండి 2400. ఒకవేళ అతన్ని ఆదాయం కనుక్కోమంటే 1 × 1200 ఎంత వస్తుందండి 3600, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక పరీక్షలో 35% విద్యార్థులు పాస్ అవ్వగా 455 మంది తప్పారట. అంటే 100% అనుకుంటే ఇక్కడ 35% పాస్ అయ్యారు, రిమైనింగ్ ఎంత అండి 65% ఫెయిల్ అయ్యారు. 65% ఫెయిల్ అయితే పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థులు ఎంత అన్నాడు. అంటే ఈ 65% అనేది 455 అయితే 100% ఎంత అంటున్నాడు, 100% ఎంత అంటున్నాడు. సో చూడండి, 65 7s వస్తాయండి, 65 7s ఎంత అండి 65 7s ఎంత అండి 7 5 35, 3 7 6 42 45. సో 455. సో 65 7s ఇక్కడ కూడా 100 × 7 ఎంత అండి 700 కదా. సో టోటల్ ఎంతమంది, మొత్తం హాజరైన వారు 700. ఒకవేళ పాస్ అయిన వారిది కనుక్కోమన్నాడు అనుకోండి, 700 × 35% అంటే ఎంత 35/100 అంటే ఎంత వస్తుంది, పాస్ అయిన వాళ్ళు ఎంతమంది 35 7s. సో 21 245. సో అక్కడ పాస్ అయిన వాళ్ళు 245 మెంబర్స్, ఫెయిల్ అయిన వాళ్ళు 455. ఈ రెండు యాడ్ చేసినా కూడా మనకు 700 వస్తుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ సర్వే ఒక దానిలో ఏ వస్తువు పట్ల 20%, చూడండి ఏ వస్తువు పట్ల అంట 20% అంట, బి వస్తువు పట్ల 60% మొగ్గు చూపారు, మిగతా వ్యక్తులు ఎటు చెప్పలేదు. అంటే సో ఎటు చెప్పలేని వారు ఎంతమంది, మొత్తం 100% అయితే ఎటు చెప్పలేని వాళ్ళు ఎంత అవుతారండి 20% ప్లస్ 60%. ఇక్కడ 100% రావాలంటే ఎంత ఉండాలండి 20% ఉండాలి. ఈ 20% అన్నవాళ్ళు ఎటు చెప్పలేదు, 20% అన్నవాళ్ళు ఎటు చెప్పలేదు, రైట్. బి వస్తువు పట్ల మొగ్గు చూపిన వాళ్ళకు అనిశ్చితిగా ఉన్న వారికి భేదము 720 అంట. అంటే వీరి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 720 అంట. అయితే మొత్తం మీద ఎంతమందిని కనుక్కున్నారు అంటే చూడండి, సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 40% 720 అయితే 100% ఎంత అని అడుగుతున్నాడు. 40% 720 అయితే 100% ఎంత అని అడుగుతున్నాడు, అంతే కదా. సో చూడండి, 40 × 720 అంటే 18, రైట్. సో 18 × 100 ఎంత అండి 18 × 100 1800 కదా. సో అంటే ఎంత, మొత్తం సర్వే మీద ఎంతమంది కనుక్కున్నారంటే 1800 మెంబర్స్ని
కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విద్యార్థి పాస్ కావడానికి మొత్తం మార్కులలో 33% సాధించవలే. అంటే 100%లో అంట ఒక విద్యార్థికి 33% రావాలంట. 33% మార్కులు రావాలంట. అయితే ఏమైంది ఇక్కడ, అతని 125 మార్కులు సాధించిన ఒక విద్యార్థి 40 మార్కులు తక్కువ రావడం వల్ల తప్పాడట. ఒక అతనికంట 125 మార్క్స్ వచ్చాయట, బట్ 40 మార్క్స్ను ఫెయిల్ అయ్యాడట. అంటే టోటల్ పాస్ మార్క్స్ ఎంత అండి? టోటల్ పాస్ మార్క్స్ ఎంత? 165. టోటల్ పాస్ మార్క్స్ 165. సో 33% వేస్తే పాస్ కాబట్టి అంటే ఎంత రావాలి? 33% అంటే 165. అదే 100% ఎంత అని అడుగుతున్నాడు. అంటే 33 × 5. సో 33 5 165, 100 × 5 ఎంత అండి? 500. సో టోటల్ మార్క్స్ 500. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఎన్నికలలో అభ్యర్థికి 84% ఓట్లు పడగా అతడు 476 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. మొత్తం పోల్ అయిన ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. ఫర్ సపోజ్ 100% అనుకోండి ఇద్దరు కలిపి, అందులో ఒక అతనికంట 84% పడ్డాయట, ఇంకో అతనికి ఎంత పడతాయండి? 16% పడతాయి. రైట్. సో మెజారిటీ అంటే ఎంత అండి? ఇతనికంటే అంటే ఏ కంటే బీకి వచ్చిన మెజారిటీ, ఏ కంటే బీకి వచ్చిన మెజారిటీ. సో ఏ కంటే బీకి వచ్చిన మెజారిటీ డిఫరెన్స్ ఎంత అండి? డిఫరెన్స్ ఎంత? 68. 68% 476 అయితే 100% ఎంత అని అడుగుతున్నాడు. రైట్. సో 68 7s చూడండి ఎంత అవుతుంది. సో 8 7s 6 5 476 అంటే 68 × 7 100 × 7 అంటే ఎంత అవుతుందండి? 700. 700 మొత్తం ఎన్నని? మొత్తం ఓట్లు పోలేని ఎన్ని? 700. రైట్. సో క్వశ్చన్ చూడండి. ఇద్దరు అభ్యర్థులు పాల్గొన్న ఒక ఎన్నికలలో చెల్లిన ఓట్లలో 55% ఒకనికి పడ్డాయి కదా. సో 20% ఓట్లు మురిగిపోయినాయి. మొత్తం ఓట్ల సంఖ్య 7,500 అయితే రెండో అభ్యర్థికి ఎన్ని సంక్రమైన ఓట్లు పడ్డాయట. చూడండి 100% అనుకోండి. సో ఈ 100%లో ఏ కంట 55% పడ్డాయట, రెండో అతనికి ఎంత పడ్డాయట? 45% పడ్డాయట. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమన్నాడు? మొత్తం టోటల్ ఓట్లు ఎన్నండి? 7,500. అందులో 20% మురిగిపోయాయట. అంటే 100%లో 20% మురిగిపోతే రిమైనింగ్ ఎంత అండి? 80%. సో ఈ 80%లో ఏమయ్యాయంట? రెండో అభ్యర్థికి ఎన్ని సక్రమైన ఓట్లు పడ్డాయంట. ఇవి సక్రమైన ఓట్లే కదా. సో ఇందులో రెండో అభ్యర్థికి ఎంత పడ్డాయి? 45% పడ్డాయి. సో మనం ఈ 45% కనుక్కోవాలి. చూడండి 7,500 × 80/100 × 45/100 ఎంతనా? సో 0 0s క్యాన్సల్, 0 0 క్యాన్సల్. సేమ్ వస్తుంది 15s. సో ఇక్కడ ఎంత వస్తుంది? 2s 4s. రైట్. సో అప్పుడు ఎంత వస్తుంది? 60. 45 6 ఎంత అండి? 45 6 0. సో 2700 అంటే మొత్తం ఇతనికి ఈ సెకండ్ అతనికి వచ్చిన ఓట్లు ఎన్న అంటే 2700. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు పాల్గొనగా 68 ఓట్లు మురిగిపోయినాయి. గెలిచిన అభ్యర్థికి 52% ఓట్లు పడగా అతనికి మెజారిటీ 98 ఓట్లు. మొత్తము పోలైన ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. చూడండి 100% అనుకుంటే ఒక గెలిచిన అభ్యర్థి కంట 52% పడ్డాయంట. అంటే రిమైనింగ్ ఎంత అండి? 48% ఓడిపోయిన అభ్యర్థికి పడ్డాయి. రైట్. నెక్స్ట్ ఏమన్నాడు? ఈ గెలిచిన అభ్యర్థి మెజారిటీ ఎంత అంట అంటే 98 ఓట్లంట, 98 ఓట్లట. ఈ డిఫరెన్స్ ఎంత అండి? ఇక్కడ ఈ డిఫరెన్సే కదా మెజారిటీ. సో అతనికి మెజారిటీ ఎంత అండి? 4%. 4% 98 అయితే అప్పుడు 100% ఎంత అవుతుందండి? 100% ఎంత అవుతుంది?
సో 4 ఎంత అవుతుంది 16 2 24 24.5 అంతేనా. సో అప్పుడు ఎంత అవుతుంది ఇంటూ 24.5 అంటే 2450. సో ఈ 2450 అనేది వ్యాలిడ్ ఓట్స్, అంతే కదా. 2450 అనేది వ్యాలిడ్ ఓట్స్. బట్ అక్కడ ఏమడిగాడు, మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. బట్ ఇక్కడ చూడండి, పోలైన ఓట్లో 68 ఓట్లు కూడా మురిగిపోయాయి కదా, అంటే +68 అప్పుడు ఎంత వస్తుంది 81 సో 5 2518 అనేది టోటల్ ఓట్స్, రైట్. సో టోటల్ పోలైన ఓట్లు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇద్దరు అభ్యర్థులు మధ్య జరిగిన ఒక ఎన్నికలలో 10% మంది ఓటర్లు ఓటు చేయలేదు. పోలైన ఓట్లలో 10% చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 54% ఓట్లు పడగా గెలిచిన అభ్యర్థికి 1620 ఓట్లు. ఓటర్ల లిస్టులలో నమోదైన ఓటర్ల సంఖ్య ఎంత అన్నాడు. చూడండి, ఇక్కడ మెజారిటీ పర్సన్కి ఎన్ని వచ్చాయట అండి, 54 వచ్చాయంట. అంటే ఇతను ఓన్ అయ్యాడు, ఇతను లూజ్ అయిన వ్యక్తికి ఎంత వచ్చాయి 46%. సో ఈ మధ్యలో ఈ మెజారిటీ ఎంత అండి, గెలిచిన అతనికి 8%. ఇది గుర్తుపెట్టుకోండి. సో చూడండి, నంబర్ ఆఫ్ ఓట్లు ఎక్స్ అయినప్పుడు ఇద్దరి మధ్య జరిగిన ఎన్నికలలో ఏమైందటంట 10% ఓటు వేయలేదంట. అంటే ఎంత అండి, ఇంకా రిమైనింగ్ ఎంత ఇస్తారు 90% ఓటు వేస్తారు. ఆ 90%లో అంట పోలైన ఓట్లలో ఇంకో 10% ఫెయిల్ అయ్యాట, అంటే చెల్లలేదట. అంటే ఎంత 90%, రైట్. సో ఈ చెల్లిన ఓట్లలో 54% ఓట్లు పడగా గెలిచిన అభ్యర్థికి మెజారిటీ ఎంతంట 8%. సో ఈ 8% వాల్యూ ఎంత ఇచ్చాడు, ఈ టోటల్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 1620 ఇచ్చాడు. అయితే మనం ఏం కనుక్కోమంటున్నాడు, ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు, ఓకేనా. సో ఎక్స్ ఈక్వల్స్ టు 90/100 ఇంటూ 90/100 ఇంటూ 8/100 ఈక్వల్స్ టు 1620, రైట్. సో 0 క్యాన్సల్. సో 81. సో 810 ఇంటూ 2 ఎంత అండి 1620. 810 ఇంటూ 2 ఈజ్ 1620. నెక్స్ట్ ఏమవుతుంది, సో 4 25. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుందండి 5. సో ఎంత వస్తుంది మొత్తము ఎక్స్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు ఎంత 125 ఇంటూ 2 ఎంత అండి 250 ఇంటూ 100 ఎంత వస్తుంది 25,000. సో అక్కడ ఏమడిగాడు, ఓటర్ లిస్ట్లో నమోదైన ఓటర్ల సంఖ్య ఎంత అని అడిగాడు. అంటే ఎంత అండి 25,000, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొత్తం ఓట్లు అర్హత ఉన్న వారిలో 8% 18-20 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారట. అంటే టోటల్ 100% అనుకోండి, అందులో 80% వీళ్ళంట, మిగతా వారు 80% అనేది 18-21 ఇయర్స్ వాళ్ళంట. ఎన్నికల అర్హత ఉన్న 18-21 సంవత్సరాల మధ్య వయసు ఓటర్లలో 85% మంది మాత్రమే ఓట్లు వేస్తే, అంటే చూడండి మొత్తం ఎక్స్ అయితే అందులో 85% మంది మాత్రమే ఓట్లు వేశారంట. ఆ 85%లో 8% వీళ్ళు కూడా ఉంటారు. 85%లో 8% వీళ్ళు కూడా ఉంటారు. అంటే దీన్ని మనము చూడండి ఎక్స్ ఇంటూ 85/100 ఇంటూ 8/100 అంతేనా. సో 17×5 = 85, 25×100, రైట్. సో దీన్ని ఎలా రాయొచ్చు నెక్స్ట్, సో ఎంత అవుతుందండి ఇక్కడ, సో 4 అంటే 50. సో దీన్ని ఏం రాయొచ్చు మనము ఎక్స్ బై, సో ఎక్స్ ఇంటూ 68/1000, 68/1000, రైట్. సో మనకు పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి 68/1000 ఇంటూ 100 ఎంత వస్తుందండి
0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. అప్పుడు ఎంత అవుతుంది? 6.8%. ఈ ఎక్స్లో వీరి వాల్యూ ఎంత అట అంటే 6.8% అంట. ఎక్స్లో వీరి వాల్యూ 6.8%. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఓకే, ఎన్నికల్లో 30% ఓటర్లు అభ్యర్థికి ఏకు ఓటు వేయగా మిగిలిన వారిలో 60% మంది అభ్యర్థికి బీకు ఓటు వేశారట. చూడండి, ఒకవేళ 100% అనుకున్నాం అనుకోండి, ఏ కంట 30% వేశారంట కదా. సో ఏక 30% వేస్తే ఏకేశారు. బీ కంట మిగిలిన వాళ్ళు ఎంత అండి? 70 మంది. ఈ 70 మందిలో బీ కంట 60% వేశారంట. అంటే బీకి ఎంత వేస్తారండి? 60% అంటే 42 వేస్తారు, రిమైనింగ్ 28. సో 42% ఏమో బీకి వేశారు. ఇంకా మిగిలిన వారు ఓటు చేయలేదు. ఈ సి అనేవాళ్ళు ఓటు చేయలేదట. అంటే ఎంతమంది ఉన్నారు? 28 మెంబర్స్ ఉన్నారు, అంతేనా? ఈ 28 మెంబర్స్ అనేవాళ్ళు ఓటు చేయలేదు, 28% అనేవాళ్ళు. ఏకు ఓటు వేసిన వారికి అసలు వేయని వారికి తేడా 1200 అట. ఏకు ఓటు వేసిన వారికి వీనికి తేడా ఎంత అట అంటే 1200 అంట. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? 2% అనేది 1200 అయితే ఎన్నికల్లో ఎంతమందికి ఓటు హక్కు ఉన్నది? 100%. 100% ఎంత అని అడుగుతున్నాడు. సో 2 × 6 600, 100 × 600 ఎంత అండి? 60,000, అంతేనా? అంటే 60,000 మెంబర్స్కి అందులో ఓటు హక్కు ఉన్నది. 60,000 మెంబర్స్కి అందులో ఓటు హక్కు ఉన్నది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ యజమాని ఇద్దరు టైలర్స్కి X, Yలకు వారానికి గాను మొత్తము 550 చెల్లించాడంట. అంటే X + Yకి ఎంత చెల్లించాడంట? 550 చెల్లించాడట. Yకి ఇచ్చిన డబ్బు కంటే Xకు 120% అధికంగా వచ్చినట్టయితే, అంటే X కంట Y కంటే 120% అధికంగా వచ్చాయట. అయితే వారానికి Yకి ఇచ్చినది ఎంత అన్నాడు. అంటే X వాల్యూ ఎంత అని ఇక్కడ 120% ఆఫ్ Y + Y = 550. రైట్. సో 120% ఎలా రాసాం మనం? 120/100 × Y + Y = 550. రైట్. సో అప్పుడు ఎంత వస్తుంది? 0.065 ఎంత అవుతుంది? సో 11Y/5 = 550. సో 11 × 5 ఎంత అండి? 11 × 5 55, అంటే 11 × 50. సో Y = 50 × 5 ఎంత? 250. సో 250 అనేది Yకి ఇచ్చాడు. రైట్, Yకి ఇచ్చాడు. సో ఇందులో ఒకవేళ X కనుక్కోమంటే 250 × 120/100 అంతే కదా, 120% అంటే 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. 25 12 ఎంత అండి? 300. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నేను కొన్న ₹400 ఖరీదు గల వస్తువు మీద 7% అమ్మక పన్ను. సో 400లో అంట 7% అమ్మక పన్ను ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? 28 రూపీస్ అవుతుంది. 6,400 ఖరీదు గల మరో వస్తువును కొని దాని మీద 9% అమ్మకం పన్ను చెల్లించవలసి వచ్చింది. 6,400 మీనంట 9% అమ్మక పన్ను చెల్లించారంట. అంటే ఎంత అండి? సో 64 9s, సో 576. అయితే రెండు వస్తువుల మీద కలిసి సగటున ఏ రేటుతో అమ్మక పన్ను చెల్లించాడట. రైట్. సో రెండు వస్తువులు కలిపితే ఎంత అండి? ఎంత వస్తుంది? 14. సో ఎంత వస్తుంది? 14 10. సో 604. రైట్. సో 604 ఎంత అండి? 6800 × 100. రైట్. సో 0 క్యాన్సల్. సో 17 నాళ్ళ 68. సో 151. సో 151/17 ఎలా రాస్తామండి మనం?
సో 17/8 ఎంత అండి? 17/8 56 17/8 ఎంత అండి? 56 5 135 + 15 అంటే ఎంతండి? 815/17%. 815/17% అనేది ఆ ట్యాక్స్ మొత్తము ఆ రెండు వస్తువుల మీద సగటుకు అతను పే చేసే ట్యాక్స్ అండి, రైట్? సో రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దామండి. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ స్టే సేఫ్ ఎట్ హోమ్, స్టే సేఫ్.